ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన సైనిక లాభాలను సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్ అవీవ్కు లేదని తెలిపారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించదని పేర్కొన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ట్రంప్ సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుతమైన దాడులు చేస్తుండగా టెహ్రాన్వి పేలవంగా ఉన్నాయన్నారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ తోసిపుచ్చారు. వారు సాయం చేయలేరని వ్యాఖ్యానించారు. యూరోప్తో మాట్లాడేందుకు ఇరాన్ ఇష్టపడదని, వారు మాతో మాట్లాడాలనుకుంటున్నారని వెల్లడించారు. తానెప్పుడూ శాంతినే కోరుకుంటానని, అది నెలకొల్పేందుకు కొన్నిసార్లు దృఢత్వం అవసరమని ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. టెహ్రాన్లోని అణుకేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని పేర్కొన్నారు. ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి ఉండబోమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యుఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. ఇరాన్పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన నిర్ణయమేనన్నారు. తాను ఇజ్రాయెల్కు ఏది మంచిదో అదే చేస్తానని, అలాగే ట్రంప్ కూడా అమెరికాకు మంచి జరిగే నిర్ణయాలే తీసుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదని తెలిపారు. కాగా ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా కూడా ఇందులో చేరేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో పశ్చిమాసియాలోని పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.